అయ్యో జగన్, గులకరాయి కేసు రివర్స్, కౌంటింగ్ ముందు రోజు వైసీపీకి మరో దెబ్బ. సరిగ్గా ఏపీ ఎన్నికల కౌంటింగ్ ముందు రోజే సీఎం జగన్కు గట్టి దెబ్బ తగిలింది. గులకరాయి కేసు ఉత్తిదే అని మరోసారి రుజువైంది. ఏ ఒక్క ఆధారం దొరక్కపోవడంతో కోడికత్తి కేసు మాదిరిగానే ఈ కేసుకు ప్రాధాన్యం లేకుండా పోయింది. మన రాయితో మనం కొట్టుకున్నట్లే గులకరాయి కేసు రివర్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తోందని వైసీపీ వర్గాలే చర్చించుకోవడం హాట్ టాపిక్గా మారింది. వారికి సహకరించిన పోలీసులు అంతర్మదనం చెందుతున్నారు. గులకరాయి కేసు నిందితుడిని తాము ఉన్నంత వరకు బయటకు తీసుకురాకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. నిజానికి నిందితుడు సతీష్ దాడి చేసినట్లుగా చిన్న ఆధారం కూడా లేదు. కానీ పోలీసులు చేసిన హడావుడి హత్యాయత్నం వరకు వెళ్ళింది. కనీసం దాడి చేసిన రాయి కూడా ఇదే అని చెప్పలేకపోయారు. పోలీసులు ఆ రాయికి టీడీపీకి లింక్ పెట్టి పోలింగ్ ముందు విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమను అరెస్ట్ చేసేందుకు వందల మంది పోలీసులను పంపారు. ఎక్కడ చిన్న ఆధారం లేకపోయినా తప్పుడు స్టేట్మెంట్లతో ఈ రాజకీయం చేయడానికి పోలీసులు చాలా పెద్ద కుట్ర చేశారని స్పష్టమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ గులకరాయి డ్రామాకు స్క్రీన్ ప్లే ఇస్తే అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కథ నడిపారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. 4వ తేదీ తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాన్ని బట్టి ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్తో నిరాశలో ఉన్న జగన్కు ఈ గులకరాయి కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ జైలు నుండి విడుదలయ్యాడు. ఇటీవల బెయిల్ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు జైలు నుండి అతడిని విడుదల చేశారు. మీడియా ముందు సతీష్ కంటతడి పెట్టుకున్నాడు. గులకరాయి దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్తో భయపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్టయింది.